హలో వెల్కమ్ టు నిక్కీ టాక్స్. నమస్తే. ఈరోజు వీడియోలో సాబుదానా శాండ్విచ్ ఎలా చేయాలో చూద్దాం. మీరు సాబుదానాతో చాలా రెసిపీస్ ట్రై చేసి ఉంటారు, కానీ ఈరోజు మనం చేయబోయే ఈ సాబుదానా రెసిపీ కాస్త డిఫరెంట్. దీంట్లో బెస్ట్ పార్ట్ ఏంటంటే ఇందులో ఆయిల్ని ఓన్లీ గ్రీజింగ్కి మాత్రమే యూజ్ చేసాం. అలాగని టేస్ట్కి ఎక్కడా కాంప్రమైజ్ కానక్కర్లేదు. భలే రుచిగా ఉంటాయి. చేయడం కూడా చాలా ఈజీ. ఇవి మీరు లంచ్ బాక్స్కి, బ్రేక్ఫాస్ట్ లాగా లేదా స్నాక్గా కూడా తీసుకోవచ్చు. సో ఎలా చేయాలో తెలుసుకుందాం. దీనికోసం ముందుగా ఇలా లావుగా ఉన్నటువంటి సగ్గుబియ్యం తీసుకోండి. వీటిని 1-2 సార్లు కడిగి నానబెట్టుకోవాలి. ఈ కప్తో 2 కప్స్ సాబుదానాన్ని తీసుకొని 2 కప్స్ వాటర్ వేసి 4 గంటలు నానబెట్టాను. 4 గంటల తర్వాత చూడండి, చక్కగా నానిపోయాయి. ఇప్పుడు దీనికోసం 3 మీడియం సైజ్ ఆలు తీసుకొని బాయిల్ చేసి పూర్తిగా చల్లారనివ్వాలి. ఈ ఆలు చల్లగా అయ్యాక మ్యాష్ చేయండి లేదా ఇలా గ్రేట్ చేసుకోండి. ఇలా గ్రేట్ చేసిన ఆలుని యాడ్ చేసుకోండి. ఇప్పుడు దీనిలో 1 స్పూన్ జీరా, సన్నగా తరిగిన 2 పచ్చిమిర్చీల ముక్కలు, అర స్పూన్ చిల్లీ ఫ్లేక్స్, మీకు కారంకి తగినట్టు పచ్చిమిర్చిని అడ్జస్ట్ చేసుకోండి, సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకొని దీంతో పాటు అర స్పూన్ షుగర్, అర స్పూన్ రాక్ సాల్ట్ అదే సైంధవ లవణం, 1 స్పూన్ గరం మసాలా వేసుకోండి. ఇలా అన్నీ వేసుకున్నాక అంతా కలిసిపోయేలా బాగా కలుపుకోండి. ఇలా అంతా కలిసిపోయేలా కలుపుకొని ఈ మిశ్రమాన్ని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక టోస్టర్ని తీసుకొని దీనిని ఆయిల్తో గ్రీస్ చేయాలి. ఇలా 2 వైపులా గ్రీస్ చేసిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న సాబుదానా మిశ్రమాన్ని దీనిలో ఇలా ఫిల్ చేయాలి. మీ దగ్గర టోస్టర్ లేకపోతే ప్యాన్ లేదా పొంగనాల పాత్రలో అయినా చేసుకోవచ్చు. ఇప్పుడు మధ్యలో మొజరెల్లా చీజ్ పెట్టి దానిపై మళ్ళీ సాబుదానా మిశ్రమంతో ఇలా కవర్ చేయాలి. చీజ్ బయటకు రాకుండా ఉంటుంది. ఇప్పుడు దీనిపై ఆయిల్తో గ్రీస్ చేయండి. దీనివల్ల ఇది కాలిన తర్వాత మంచి కలర్ వస్తుంది. ఇలా గ్రీస్ చేసి దీన్ని లాక్ చేసి స్టవ్ పై పెట్టి 2 వైపులా కాల్చాలి. దీనిని లో ఫ్లేమ్లోనే కుక్ చేయాలి, సో దట్ లోపలి వరకు ప్రాపర్గా కుక్ అవుతుంది. ఇలా తిప్పుతూ కాలుస్తుండాలి. ఒకే వైపు ఎక్కువసేపు కాల్చకుండా మధ్య మధ్యలో ఇలా తిప్పుతూ 2 వైపులా కాల్చడం వల్ల అంతా ఈవెన్గా కాలుతుంది. టోస్టర్ పల్చగా ఉంటుంది, సో మాడిపోయే ఛాన్స్ ఉంటుంది. అందుకని లో ఫ్లేమ్లో మధ్య మధ్యలో తిప్పుతూ కాల్చాలి. కావాలంటే మధ్యలో ఓపెన్ చేసి చెక్ చేసుకోవచ్చు. చూడండి, మంచి కలర్ వచ్చింది, పర్ఫెక్ట్గా కుక్ అయింది. మీకు మొజరెల్లా చీజ్ వద్దనుకుంటే స్కిప్ చేయొచ్చు. ఈసారి ఇలా డిఫరెంట్ స్టైల్లో సాబుదానాతో రెసిపీని ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో తప్పక నాతో కామెంట్లో షేర్ చేసుకోండి. వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నమస్తే.